నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. కార్తీక పురాణం 18వ రోజు పారాయణం. పంచమాధ్యాయము. నారదుడు చెప్పిందంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పదనమును వివరించి నన్ను ధన్యుణ్ణి చేశావు. అదేవిధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందిగా కోరగా ఇలా చెప్పసాగాడు. కార్తీక వ్రత విధి విధానాలు. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు. కాబట్టి ముఖమును, జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆయుర్బలం యశో వచ్చః ప్రజాః పశువ సూనిచ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే అనే మంత్రం పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ, ఉపవాస దినాలలోనూ, పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష, సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్టు, పత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తర్వాత భక్తి, నిర్మల బుద్ధి కలవాడై గంధ, పుష్ప, తాంబూలాలను గ్రహించి శివాలయానికి గాని విష్ణువాలయానికి గాని వెళ్ళి అక్కడి దేవతలకు అర్ఘ్య పాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలను సమర్పించి నృత్య, గీత, వాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులు, నర్తకులు, తాళ, మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాలతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం భగవత్ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన మొక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. జపా కుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిసిన పూలు, బండి గురువింద, మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుణ్ణి పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసీ దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిసె పువ్వులతో సూర్యుడిని పూజించకూడదు. ఏ దేవతలకు ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా, ఓ దేవా, మంత్రక్రియాదక లోపభూయిష్టమైనప్పటికీ నా చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదగునుగాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకొని నృత్య, గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను గాని విష్ణు పూజను గాని ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళయి వైకుంఠాన్ని పొంది తీరుతారు. నారదుడు ఇలా చెప్తున్నాడు. రాజా, మరింత వివరంగా చెప్తాను విను. వ్రతస్థుడు మరో 2 ఘడియలలో తెల్లవారుతుంది అనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకొని నదీ తీరానికి వెళ్ళాలి. చెరువులలో కానీ, దైవ నిర్మిత జలాశయాలలో కానీ, నదులలో కానీ, సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలను ఇయ్యాలి. ఈ విధంగా అర్ఘ్యాదులనిచ్చి దైవ ధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానం చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపాలన్నీ నశించిపోవునుగాక. హే రాధారమణ విష్ణు, కార్తీక వ్రత స్నాతునడగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుదుగాక. ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి మొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విదియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువును నన్నీ స్నానముచే పవిత్రుని చేయుదునుగాక. విష్ణు జ్ఞానపరులైన ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుని చేయుదురుగాక. రహో, యజ్ఞ, మంత్ర, బీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ, కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్తసాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. ముల్లోకాలలోనూ గల అరుంధతి మొదలైన పతివ్రతామ తల్లులు, యక్ష, సిద్ధ, గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. ఇలా ఉపరిమంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృ తర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు.
ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి సంధ్యావందనాది కార్యక్రమాలను నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి. తర్వాత ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినామమా గృహాణార్ఘ్యం మయా దత్తం ఆరాధయ సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేదపారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు కుడిపాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవాలందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడు నగుచున్నాను అని అనుకోవాలి. అటుమీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మనులచే పూజింపబడిన విష్ణు ప్రేయసివగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయగాక అనుకొని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్ర పౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు. 18వ నాటి పారాయణం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఈ కార్తీక పురాణంలోని మిగిలిన అధ్యాయాలను కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాయండి. తిరిగి రేపటి రోజు పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.